కొండలో లావాని కిందకి పిలవకో. నీడై తిరుగుతుంటాడు, కనిపించడు. ఆవిడికి ఊర్లో పనిలేని వాళ్ల మాటలు వినపడ్డాయి తప్ప మిథున మనసేంటో కనపడలేదు. తన్నింకా అర్థం చేసుకోలేదు. కాని మిథున గురించి నాకు తెలుసు మామయ్య. నీకొక్కడికే తెలిస్తే సరిపోతుందా బాబు? మీ అమ్మకు అర్థం కావాలిగా. లేదంటే ఊళ్ళో పనిలేని వాళ్ళు పూటకో మాట ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు. అవన్నీ పట్టించుకొని అపార్థం చేసుకుంటూ పోతే పరిస్థితి ఏంటి చెప్పు? పినతల్లి కోసం రాముడు అడవులకి పోయి కష్టాలు పడినట్టు అక్క కోసం మిథున హైదరాబాద్కు పోయి 7 సంవత్సరాలు ఏడుపుతో గడిపింది. తండ్రిగా నేను అర్థం చేసుకోకుండా ఎంతో బాధ పెట్టాను. కనీసం ఇక నుండైనా మిథున కష్టాలకి కన్నీళ్లకి దూరంగా బ్రతకాలని ఆశపడుతుంటే ఇంతలో ఇలాంటి మాటలు వినపడుతున్నాయి. ఈ మాటలు మిథున చెవిన పడితే